Andariki namaskaram, welcome back to my channel. Thank you so much for choosing to watch this video. So today's video, this is a really important subject. So manam ee roju introduction to skin care gurinchi maatladukuntunnam annamata. Chaala mandiki just moham kadigesukoni edo oka cream raseskunte ayipotundi anukuntaru. చాలా మందికి తెలియదు. సో అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో స్కిన్ కేర్ కదా, నాకు కాదులే అని అబ్బాయిలు అనుకునే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. అస్సలు కాదు. This video is for every boy and every girl, every woman and every man. They think it's a very women or feminine thing to do, but no. స్కిన్ కేర్ అందరికీ అవసరం. అందరికీ స్కిన్ ఉంటుంది. అబ్బాయిలకి ఇదే స్కిన్, అమ్మాయిలకి ఇదే స్కిన్. సో ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్. ఈ వీడియోలో మనం మార్నింగ్ స్కిన్ కేర్ గురించే మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే పొద్దున్న లేచాక అసలు మీ డే స్టార్ట్ అవ్వక ముందు వాట్ ఆల్ కేర్ యూ హ్యావ్ టు టేక్. ఎందుకంటే మళ్ళీ నైట్ స్కిన్ కేర్, that's a different chapter again. I'll do another video about it. So we are going to talk about మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సారీ ఫర్ ద చేంజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ వీడియోలో నేను ఏమైనా ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నా, ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పిన, దట్ డజంట్ మీన్ ఐఎమ్ రికమెండింగ్ దట్ ప్రోడక్ట్ టు యూ, బికాస్ ఐఎమ్ నాట్ అ డాక్టర్. జనరలీ నేనేం చేస్తాను, నాకేం తెలుసు అన్నది ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్. అండ్ ఆల్సో స్కిన్ కేర్ ప్రాసెస్లో దెర్ ఆర్ సమ్ బేసిక్ స్టెప్స్ అండ్ దెర్ ఇస్ అ బేసిక్ సీక్వెన్స్. అవన్నీ మీకు కరెక్ట్గా చెప్పాలి అన్నది ఐఎమ్ ట్రయింగ్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ఫస్ట్ స్టెప్. ఇది అందరూ చేసేదే ఏంటి, మొహం కడుక్కోవడం. అండ్ దేంతో కడుక్కుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు క్లెన్స్ యువర్ ఫేస్. క్లెన్జర్ ఇస్ డిఫరెంట్, ఫేస్ వాష్ ఇస్ డిఫరెంట్. యాజ్ ద నేమ్ సేస్, దే క్లెన్స్ యువర్ స్కిన్. స్కిన్ పైన ఉన్న ఏదైనా పొల్యూటెంట్స్ కానీ, ఎస్పీఎఫ్ కానీ, మేకప్ కానీ, మిగిలిపోయిన ఆయిలీనెస్ కానీ, అలాంటివన్నీ తీసేయడం క్లెన్జర్ పని. ఫేస్ వాష్ అనేది అంత ఎఫెక్టివ్ కాదు. అంటే ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా క్లీన్ అయిపోతుంది ఫేస్, కానీ క్లెన్జర్ అంత ఎఫెక్టివ్గా ఫేస్ వాష్ క్లీన్ చేయాలి. క్లెన్జర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దెర్ ఆర్ మెనీ క్లెన్జర్స్ లైక్ ఫోమ్ క్లెన్జర్స్, జెల్ క్లెన్జర్స్, బామ్ క్లెన్జర్స్, ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్. యాక్చువల్లీ మార్నింగ్ టైం లేచిన వెంటనే ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది మన ఫేస్ని. ఐ హ్యావ్ దిస్ 2 products. ఫేస్ వాష్ అన్నా యూస్ చేయొచ్చు, క్లెన్జర్ అన్నా యూస్ చేయొచ్చు. ముందు రోజు నైట్ ఆల్రెడీ ఐ విల్ డూ మై స్కిన్ కేర్ రెజిమ్ అండ్ స్లీప్. అండ్ నిద్రలో మనం ఎక్కడికి బయటకు వెళ్ళాం కదా, దెర్ ఆర్ నో ఛాన్సెస్ ఆఫ్ యువర్ స్కిన్ క్యాచింగ్ అ పొల్యూటెంట్స్ ఆర్ ఎనీథింగ్. సో యువర్ స్కిన్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రెష్ ఓన్లీ. ఒక లైట్ రిన్స్ ఆఫ్ ఎనీ ఫేస్ వాష్ ఆర్ అ క్లెన్జర్ కొంచెం తీసుకొని ఫేస్ని చక్కగా క్లెన్స్ చేసుకోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ మార్నింగ్ స్కిన్ కేర్. నౌ ద సెకండ్ స్టెప్. క్లెన్స్ అయిపోయిన వెంటనే రెండో స్టెప్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్. ఏమైనా మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ రిమూవ్ చేయడానికి వి ఎక్స్ఫోలియేట్. అండ్ ఈ స్టెప్ రోజు చేయం, మనం రోజు చేయక్కర్లేదు. సో ఎక్స్ఫోలియేషన్ అనేది 3 daysకి ఒకసారి, వీక్లీ ట్వైస్ చేస్తే సరిపోతుంది. డెడ్ స్కిన్ సెల్స్ మనకి ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, మన ఫేస్ పైన సెటిల్ అయిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. వాటిల్ని పోగొట్టడానికి వీ డూ ది స్టెప్ కాల్డ్ ఎక్స్ఫోలియేషన్. అండ్ ఎందుకు మనం ఎక్స్ఫోలియేట్ చేయాలి? ఈ డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉండిపోతే ఏమైంది అని అనుకుంటే, ఆ డెడ్ స్కిన్ సెల్స్ వల్ల వీ విల్ లుక్ వెరీ డల్, చాలా అనీవెన్గా ఉంటుంది స్కిన్, త్వరగా రింకిల్స్ వచ్చేస్తాయి అండ్ త్వరగా యూ ఏజ్. సో ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, స్కిన్ చక్కగా ఈవెన్ అవుట్ అవుతుంది. ఏమైనా పిగ్మెంటేషన్ ఉన్నా ఇట్ విల్ వర్క్ ఆన్ దట్ పిగ్మెంటేషన్. యు ఆర్ గోయింగ్ టు లుక్ వెరీ ఫ్రెష్, చాలా రిఫ్రెష్డ్గా కనిపిస్తారు. సో ఎక్స్ఫోలియేటర్స్లో కూడా టైప్స్ ఉంటాయి అగైన్. సో దెర్ ఆర్ 2 types of exfoliators, which are, the first one is physical exfoliators and the second one is chemical exfoliators. I don't want to go deep about this because ఈ వీడియో సరిపోదు, చాలా లెందీ అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న కెమికల్ ఎక్స్ఫోలియేటర్ ఇదన్నమాట. బట్ this is over. I'm going to exfoliate or scrub with a physical exfoliator I have. I'm taking this brightening face cleanser from Tribe Concepts. I'm going to take a spoon and a half into this bowl. మిక్స్ ఇట్ విత్ సమ్ వాటర్. వాటర్ కాకపోతే కర్డ్ కానీ, టొమాటో జ్యూస్ కానీ ఏమన్నా కలుపుకోవచ్చు మీరు. థిక్గా ఫామ్ అయిన పేస్ట్ని ఫేస్ పైన ఐఎమ్ గోయింగ్ టు అప్లై. ఈవెన్గా అప్లై చేసి ఒక 5 to 10 minutes ఇది కొంచెం డ్రై అయ్యే వరకు ఉండి, ఆఫ్టర్ 5 to 10 minutes ఐఎమ్ గోయింగ్ టు స్క్రబ్ జెంట్లీ అండ్ దెన్ వాష్ ఇట్ ఆఫ్. బీవేర్, చాలా జాగ్రత్తగా స్క్రబ్ చేసుకోండి, ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేయొద్దు. ఓవర్ ఎక్స్ఫోలియేట్ చేస్తే ఓవర్ డ్రై అయిపోతుంది స్కిన్ అనవసరంగా. స్కిన్ ఒక్కటే ఎక్స్ఫోలియేట్ చేస్తే సరిపోదు కదా, మరి వాట్ అబౌట్ లిప్స్? చాలా సార్లు మనం లిప్స్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం, పెదాల్ని. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ బీట్రూట్ స్క్రబ్ ఫ్రమ్ క్లీన్ స్కిన్. అప్లై ఆన్ మై లిప్స్ అండ్ జస్ట్ మసాజ్ విత్ ఫింగర్, దట్స్ ఇట్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు లిప్స్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి అంటే
ఇంత నెయ్యి కానీ ఇంత కోకోనట్ ఆయిల్ కానీ తీసుకొని ఫైన్ షుగర్ ఉంటుంది కదా, ఆ ఫైన్ షుగర్ని అందులో కొంచెం మిక్స్ చేసి దాంతో యూ కెన్ ఎక్స్ఫోలియేట్ యువర్ లిప్స్. దట్ ఆల్సో వర్క్స్ ఈక్వలీ వెల్. ఇప్పుడు క్లెన్జర్, ఎక్స్ఫోలియేషన్ వీక్లీ ఒకసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నౌ ద రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ ఆర్ ఫర్ ఎవ్రీ డే అగైన్. నౌ కమ్స్ ద థర్డ్ స్టెప్ విచ్ ఈస్ టోనింగ్. సో స్కిన్ ఈజ్ లైక్ అ స్పంజ్ అండ్ టోనర్ పెట్టిన వెంటనే మీ స్కిన్ ఒక వెట్ స్పాంజ్, ఒక తడి స్పాంజ్లా తయారవుతుంది. దాంతో ఏమవుతుందంటే మీరు తర్వాత స్టెప్స్లో పెట్టే ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది స్కిన్. అందుకని టోనర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తున్నట్టుగా దిస్ ఇస్ ద టోనర్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. ఇట్స్ ఫ్రమ్ ద ఫేస్ షాప్. ఇది ఒక రైస్ వాటర్ టోనర్ అనమాట. చాలా థిక్గా చాలా బాగుంటుంది. ఐ బేసికలీ టేక్ 3 to 4 స్క్వీజెస్ ఫ్రమ్ ద బాటిల్ ఆన్ టు మై హ్యాండ్. సో టోనర్ తర్వాత ఏంటి అంటే సీరం. సో సీరం అనేది దేనికి అంటే మీకు ఏమైనా ఒక స్కిన్ కన్సర్న్ ఆర్ స్కిన్ కండిషన్ ఉంటే యూ హ్యావ్ టు యూజ్ సీరం. ఉండకపోవచ్చు కూడా ఎనీ స్కిన్ కన్సర్న్. ఉండకపోతే అసలు ఈ స్టెప్పే మీరు చేయక్కర్లేదు. యూ కెన్ టోటలీ ఇగ్నోర్ దిస్ స్టెప్. బట్ ఏమైనా స్కిన్ కండిషన్ ఉంటే లైక్ పిగ్మెంటేషన్, యాక్నే, డార్క్ సర్కిల్స్ ఆర్ డార్క్ స్పాట్స్, లైక్ ఐ హ్యావ్ డార్క్ స్పాట్స్ హియర్. సో అలాంటి కండిషన్స్ ఉంటే యూ హ్యావ్ టు యూజ్ అ సీరం విచ్ సూట్స్ యువర్ స్కిన్ కండిషన్. I basically use only one serum in my morning skincare regime, which is this vitamin C serum. So vitamin C anedi active, it is an active ingredient, and what are actives and what are the various actives we have anedi we are talking some other time in some other video. It's totally a different chapter. But for now vitamin C em chestundi anedi meeku clear ga cheptanu. So vitamin C evens out the skin and it has great anti-aging properties. Ippudu I am about 25 and have to take care of my aging process. The veelaithe anta I have to slow down the aging process of my skin. Ade kakunda it also helps with pigmentation and acne scars. Naku acne scars untayi actually ikkada. Idi lighten avvadaniki and mottham skin ikkada even out avvadaniki kuda I use vitamin C. After serum is moisturizing. So generally people do only this step. Moisturize cheseskunte ayipotundi anukuntaru. So basically moisturization em chestundi manandariki telusu. It hydrates the skin. Generally dry avvakunda supple ga nourished ga skin unchadaniki moisturizer manam use chestam. The quality of your skin also improves tremendously. Moisturizers lo 3 types of ingredients untayi: humectants, occlusives and emollients. Idi just for your information. Don't get overwhelmed. Prastaniki I am using this COSRX hyaluronic acid moisturizer. This one is a gem of a product. It is so good. Hyaluronic acid gurinchi cheppali ante this is also an active. Already we are talking about the second active in this video. Works on the dryness of the skin. So everybody can use hyaluronic acid. It is such a friendly active to start your skincare with. Ekkadaina extreme ga dry area unna meeku skin lo lekapothe dullness unna sare, it's going to work on the dryness and oka manchi plump, oka flushy look vachelaga chestundi anamata. So I never miss using my hyaluronic acid in my skincare regime. I'm going to take some product with the tip of my fingers and just apply it with my fingers onto my skin and gently massage it into my skin. After moisturizer, the most important step, నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, I can't stress enough about this. It is the SPF, the sun protection factor, the sun cream or the sunblock or the sunscreen, whatever you call. So this is like the most important step in your skincare regime anamata. మీరు బయటికి వెళ్తున్నారు అంటే పగలపూట ఈ స్టెప్ చేసుకోకుండా అసలు మీరు వెళ్ళొద్దు. ఎందుకు అంటే వాట్ ఎవర్ రేస్ ద సన్ ఈజ్ ఎమిటింగ్, ద UVA and the UVB rays, the ultraviolet alpha, ultraviolet beta rays, those are the worst enemies to our skin. I am a very tropical person, like I love sun and I love to be under the sun, but yeah, I can't afford to go out without applying my sunscreen. I can't stress enough how important it is for everybody on this earth to use sunscreen. ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ఓకే, సో సన్స్క్రీన్ యూస్ చేయకపోతే ఏమవుతుంది అన్న క్వశ్చన్ ఉంటే I'll tell you. Please listen to me. The rays can cause skin cancer in the long run. They can damage your skin, which we do not want. The sun rays will also accelerate your aging process. Why do you want to look old when you're young? And pigmentation అనే ప్రాబ్లం చాలా ద బిగ్గెస్ట్ కన్సర్న్. అంటే ఆ ప్రాబ్లంకి రూట్స్ ఏంటి అంటే సన్ స్క్రీన్ యూస్ చేయకపోవడం.
దానివల్లే పిగ్మెంటేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఎట్ అన్ ఎర్లీ ఏజ్. సో to avoid all that, just start using sunscreen from today, right from this moment. In the mornings, not in the night. Don't be silly. అండ్ ఇంకా బయటికి వెళ్తున్నారు అనుకుంటే, అంటే ఏముంది నేను ఇక్కడ కార్ ఎక్కేసి మళ్ళీ అక్కడ దిగుతాను, సో నాకు సన్ స్క్రీన్ అక్కర్లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అండర్ ద సన్ అని అనుకుంటే దట్ ఈస్ ఆల్సో ఫూలిష్నెస్. బికాస్ కార్ ఎక్కినా ఆటో ఎక్కినా షేడ్లో ఉన్నా సరే దేర్ ఈజ్ ఇన్ డైరెక్ట్ లైట్ హిట్టింగ్ యూ ఆల్ ద టైమ్, కార్ విండోస్లోంచి కానీ అండ్ ఆల్. సో అలాంటప్పుడు కూడా యూ హ్యావ్ టు యూస్ సన్ స్క్రీన్. ఇంకా ఇఫ్ యూ ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ దర్ ఇస్ నో క్వశ్చన్, దర్ ఇస్ నో ఛాన్స్, యూ హ్యావ్ టు యూస్ సన్ స్క్రీన్. మనకి అట్లీస్ట్ SPF 30+ ఉండాలి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్. If you're inside the house, it's okay, you can use a minimal number, like a minimal SPF. But if you're going out, its minimum requirement is SPF 30+. So I'm using this Laneige SPF 50 sunscreen. So I use sunscreen in a 3-finger method. 3-finger method ante ilaga, I'm squeezing the sunscreen on these 3 fingers, ring, middle and index. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో మై ఫ్రెండ్ యష్ దగ్గర నేను నేర్చుకున్నాను. అంటే తన దగ్గర చూసాను ఫస్ట్ టైం, బట్ హీ క్రెడిటెడ్ ఫిడీస్ నేల్స్. సో ఐ థింక్ ఒరిజినల్లీ టెక్నిక్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హర్. ఐవ్ సీన్ మెనీ పీపుల్ సన్ స్క్రీన్ అన్న వెంటనే ఇంత ఇంత తీసుకుంటారు. అది ఎవరికి సరిపోదు. ఐ మీన్ దట్స్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు వర్క్. అట్లీస్ట్ ఇట్ సెట్ దాట్ ఒక టీస్పూన్ ఆఫ్ SPF షుడ్ గో ఆన్ టు యువర్ ఫేస్. సో అది మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికే దిస్ 3-finger టెక్నిక్ అనమాట. సో నీట్గా squeeze out your sunscreen onto your 3 fingers like this and just massage it into your skin and also to your neck. ఇప్పుడు స్కిన్ కేర్ అయిపోయింది, బట్ వాట్ అబౌట్ లిప్ కేర్? సో లిప్స్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం మనం తెలియకుండానే. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ లిప్ ఆయిల్ ఫ్రమ్ స్కాగ్. దిస్ లిప్ ఆయిల్ ఈజ్ సో గుడ్, it soothes. Going to use this lip balm, or you can use anything, any lip balm you have. I'm using this lip butter from Clean Skin. Koncham teeskoni I'm going to just apply on my lips and they are going to be very hydrated, nice and supple and pink. Do you know that generally మన లిప్ కలర్ ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుందంట. సో ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ నోయింగ్ దిస్. సో బేసిక్లీ మీ మూడ్ బట్టి యువర్ లిప్ కలర్ రిఫ్లెక్ట్స్. సో ఇఫ్ యూర్ ఫీలింగ్ హ్యాపీ దట్ మార్నింగ్, యూ వోక్ అప్ వెరీ హ్యాపీ, యూ ఆర్ ఇన్ అ వెరీ పాజిటివ్ మూడ్ అండ్ ఆల్, యువర్ లిప్స్ ఆర్ యాక్చువల్లీ బ్రైట్ అండ్ దే ఆర్ నైస్ అండ్ పింక్. స్లీప్ లేదు, కొంచెం స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారు, సరిగా నిద్రపోలేదు అనుకుంటే మీ లిప్స్ బాగా డల్ అయిపోయి దే లుక్ వెరీ పేల్. సో your natural lip color also depends on your mood. I mean, how nice is that? How cool is that? ఇప్పుడు నేను కొన్ని టు డూస్ అండ్ నాట్ టు డూస్ అనేవి కొన్ని పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే, మొహం కడుక్కున్న వెంటనే జనరల్గా మనం ఒక టవల్, ఒక నాప్కిన్తో మనం తుడుచుకుంటాం మొహాన్ని. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఒక స్పెషల్ నాప్కిన్ ఆర్ ఒక స్పెషల్ టవల్ ఎస్పెషలీ ఓన్లీ ఫర్ యువర్ ఫేస్ మీరు పెట్టుకుంటే మంచిది. సో ప్రతి బాడీకి యూస్ చేసే టవల్నే మీరు ఫేస్కి కూడా యూస్ చేయడం ఇస్ నాట్ వెరీ ఐడియల్, బికాస్ టవల్స్ అండ్ నాప్కిన్స్ అనేవి దే క్యారీ అ లాట్ ఆఫ్ జర్మ్స్. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ సెపరేట్ టవల్ ఆర్ అ సెపరేట్ నాప్కిన్ only for your face. The second to do is to give at least 2 to 3 minutes, minimum of 2 to 3 minutes gap between your each step. So ప్రతి స్టెప్ మధ్యన కొంచెం గ్యాప్ ఇవ్వండి. Let the skin absorb the goodness of the product you have just put in. So వెంటనే don't layer down all the products. Third point is, don't miss out doing your skincare on the neck. Don't neglect these areas. Pillow covers can easily become dirty, so make sure ఆ పిల్లో కవర్స్ మీరు ఎప్పటికప్పుడు చేంజ్ చేసి దాని మీద పడుకుంటున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ యూ స్లీప్, ఆఫ్టర్ ఐ వన్స్ గోయింగ్ టు స్లీప్, ఇంకా నా మొహం నేను ఆ పిల్లోకి ఎక్కడ రాస్తానో కూడా తెలియదు. బోర్లా పడుకుంటాను, సైడ్కి పడుకుంటాను, ఇలా మొహం పిల్లోలోకి పెట్టి పడుకుంటాను. సో మేక్ ష్యూర్ మీకు కూడా అలాంటి హ్యాబిట్ ఉంటే, మేక్ ష్యూర్ యువర్ పిల్లో కవర్ ఈజ్ నైస్ and changed and clean. This brings us to the end of the video. I hope you have learned something, and I'm sure you have learned. Meeku ganaga ee video nachinatlaithe, please like, comment and subscribe, and also tell me what you have learned from this video. Comments lo comment cheyandi. Tell me if you really like these kind of videos so that I can do more. It will mean a lot to me. So thank you so much for watching.
Okay, this is like my first ever skincare video on this channel. See you in the next video. Bye bye.